హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పచ్చిమిర్చి టమాటో పల్లీలతో ఎలా పచ్చడి చేసుకోవాలో చెప్తున్నాను. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు పచ్చిమిర్చి వేయించుకోవాలి కొంచెం బాగా దూరగా. ఆ తర్వాత కొద్దిగా ధనియాలు జీలకర్ర వేయించేసుకునేసి దీంట్లోనే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకుంటున్నాను. ఇవి చల్లార్చుకోవాలి అండి. ఇంతకుముందు మనము పచ్చిమిర్చి పల్లీలు వేయించుకున్నాము, దాన్ని ఇలాగ బౌల్లోకి తీసుకున్నాం. ఎందుకంటే చల్లార్చాలి కాబట్టి డైరెక్ట్ మిక్సీలో వేస్తే కొంచెం వేడిగా ఉంటాయి కదా అని చల్లార్చుకుని మిక్సీలో ఇలా తీసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి పచ్చడికి చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకోవాలండి. సో ఇలాగ కొద్దిగా నీళ్ళలో కొద్దిగా చింతపండుని తీసి నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి ఇలా టమోటాలని మగ్గనివ్వాలండి. ఈ టమోటాలు బాగా వేడికి బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొనేసి బాగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమోటాలు ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. సో ఇలా మగ్గిన టమోటాలని ఇంకా చల్లార్చుకోవాలండి. ముందు చల్లార్చుకున్నాను కదా పచ్చిమిర్చి పల్లీలు ఇవి. సో ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లో తీసుకున్నాను. సో ఇప్పుడు టమోటాలు కూడా వేయించి చల్లార్చుకున్నాను కదా, ఇవి కూడా మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. నానబెట్టుకున్న చింతపండు, వాటర్ మళ్ళీ చూసుకొని కలుపుకోవాలండి. ఈ నీళ్ళకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. సో దీంట్లో ఆనియన్స్, ఇప్పుడు నేను మిక్సీ పట్టింది కాబట్టి ఆనియన్స్ కూడా కలిపి మిక్సీ పడితే మెత్తగా అయిపోతాయని ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలాగ వేసేసుకొనేసి కలిపేసుకుంటాను. మామూలుగా అయితే మనం విలేజెస్లో అయితే ఏంటంటే మనం రోట్లో దంచుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు మనకి రోల్ లేదు కాబట్టి నేను ఇలాగా మిక్సీ పట్టేసుకున్నానండి. సో ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకైనా చల్లటి అన్నంలోకైనా టేస్టీగా ఉంటుంది, తినొచ్చు. సో ఇలాగా పచ్చిమిర్చి పల్లి పచ్చడి రెడీ అయిపోయింది.